శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఫిన్లాండ్ లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం అనేది కలకలం రేపుతోంది. మే 5 నుంచి మణిదీప్ రెడ్డి కనిపించడం లేదు. లాహ్టీ నగరంలో ఎల్యూటి యూనివర్సిటీలో యువకుడు చదువుతూ ఉన్నాడు. నెల రోజులుగా కొడుకు ఫోన్ కలవకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యం సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదనేది వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కొడుకు మిస్సింగ్ కేసుపై కేంద్రం జోక్యం కోరుతున్నారు తల్లిదండ్రులు. తమ బిడ్డను సురక్షితంగా రప్పించాలని భారత విదేశాంగ శాఖకు విజ్ఞప్తి కూడా చేశారు. మణిదీప్ ఆచూకీ కోసం ఫిన్లాండ్ లోని భారత రాయబార కార్యాలయానికి కుటుంబం అభ్యర్థన కూడా పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించి విదేశాంగ ప్రతినిధులు ఎవరూ కూడా సరిగ్గా స్పందించడం లేదు. మణిదీప్ రెడ్డి మిస్సింగ్ 45 రోజులు గడిచినప్పటికీ కూడా ఎవరు ఎందుకు చెప్పడం లేదు. కాలేజీ యాజమాన్యానికి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ అధికారులు కానీ ఎవరూ స్పందించడం లేదు. దీనికి సంబంధించి ఢిల్లీలో కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల భద్రతకు సంబంధించి రకరకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి తల్లిదండ్రులకి ఎవ్వరూ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకు ఫోన్ కలవటం లేదు? మణిదీప్ రెడ్డి ఏమయ్యాడు? అసలు కనీసం విచారణ అయినా చేపడుతూ ఉన్నారా అనేది ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ నుంచి ఎల్యూటి యూనివర్సిటీకి మణిదీప్ రెడ్డికి సంబంధించిన సమాచారం వెళ్ళిందా? విచారణ అనేది అసలు ప్రారంభమైందా? అసలు స్నేహితుల్ని కావచ్చు, అక్కడ కాలేజీలో ఉన్నటువంటి సహచర స్టూడెంట్స్ కావచ్చు, వారిని ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఒక విద్యార్థి విదేశాల్లో మిస్ అయితే ఏ విధంగా ఉంటుంది? దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసి ఒక మినిమం రిపోర్ట్ అయినా ఇస్తారు కదా. మాకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయండి, మణిదీప్ రెడ్డితో మేము మాట్లాడాలి, అసలు మా బిడ్డ ఏమయ్యాడు, అసలు ఉన్నాడా లేదా, ఇది తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. ఒక క్లారిటీ అయితే మాకు ఇవ్వాలని అయితే చెప్తున్నారు తల్లిదండ్రులు. మా బాబు పేరు మణిదీప్ రెడ్డి. 2025 లో ఫిన్లాండ్ కు బీటెక్ గురించి వెళ్ళిండు. అక్కడ 2026 లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబు ఫోన్ చేసినారని కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేకపోతే మాకు చాలా భయం వేసింది. భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కి ఒక అతను కృష్ణ అని ఆ అబ్బాయి, ఢిల్లీ అబ్బాయి, అక్కడే ఉంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళు ఇద్దరు. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి బాబు మనకి కృష్ణ ఇట్లా మంది కనబడతలేదు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 days నుంచి అని ఆ బాబు చెప్తే బాబు అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్ లో ఉన్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను, హాలిడేస్ కదా, నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా కొన్ని ఒక పోలీసులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆ బాబాయ్ లాతికి పోయి లాతిలా పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసి రూమ్ లో మీ బాబు లేదని మళ్ళీ మాకు సమాధానం చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతో కృష్ణతో మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలా మిస్సింగ్ కేసు పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేదు. లేకుండా ఇక్కడ మన ఇండియా నుంచి మన గవర్నమెంట్ ఇట్లా అప్లై చేసామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయ పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ నుంచి సెంట్రల్ కు పోయింది. అక్కడి నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్ లో పెడుతున్నాను. అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటి వరకు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. జయశంకర్ చెప్పిన అన్నాడు, క్యాబినెట్ లో పెట్టిన అన్నాడు, అన్ని ఇంతవరకు 45 రోజులు, ఇప్పటికి 45 రోజులు మా బాబా ఆచూకీ తెలియక ఏం చేయాలి, ఎక్కడ అసలు ఎంతో భయం అవుతుంది. ఎవ్వరు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఫిన్లాండ్ పోలీసే కాదు, ఫిన్లాండ్ ఎంబసీ కాదు, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూసి 45 రోజుల నుంచి చూసి మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోలేక ఇక హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే మొన్న బుధవారం నాడు పిటిషన్ బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ నుంచి మళ్ళా జడ్జి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తాను మాకు హామీ ఇచ్చిండు. మేము చెప్పేది ఏంటంటే కేంద్రమే గాని రాష్ట్రమే గాని అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు
ఇప్పటికి 45 రోజులు అవుతుంది మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి, ఇంత మందికి, మన ఇండియా వాళ్ళందరికి పెట్టినా కానీ ఎవ్వరు ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం మాకు ఫోన్ చేసి అడిగినోడు ఇట్లా లేరు ఎవ్వరు. దయచేసి కేంద్రానికి, రాష్ట్రానికి చెప్పేది ఏమనగా మా బాబు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి మా బాబు ఇండియాకి పంపేయమని, మా ఇంటికి తెచ్చేయమని కోరుకున్నాను. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఆ తండ్రి ఆవేదన. మణిదీప్ రెడ్డి మిస్సింగ్ అయిన తర్వాత నుంచి జరిగిన ప్రక్రియ మొత్తం కూడా చెప్పారు. ఉన్నతాధికారులు కలిశాం, అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేరుగా కేంద్ర విదేశాంగ మంత్రి దృష్టికి కూడా వెళ్ళింది, అయినప్పటికీ ఎలాంటి సమాధానం లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు దత్తాత్రేయ అలాగే కిషన్ రెడ్డిని కలిశాం, మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారా? అసలు కనీసం మినిమం ఎంక్వైరీ అయినా చేశారా? అక్కడ ఉండేటువంటి సహచర స్టూడెంట్ తోటి మేము మాట్లాడించాము, దీనికి సంబంధించి అక్కడ ఒక మిస్సింగ్ కేసు కూడా పెట్టమని చెప్పాము. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక ఆచూకీ కానీ లేదు. ఉన్నాడా, లేకపోతే చనిపోయాడా, లేకపోతే ఇంకేంటి అనేటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు మాకు ఎందుకు ఇవ్వడం లేదనేదే తండ్రి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి విదేశాల్లో ఉన్నటువంటి, అంటే విదేశాలకు చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం వెళ్తున్నటువంటి విద్యార్థుల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా ఉండాలి. మణిదీప్ రెడ్డి మిస్సింగ్ ఉదంతమే ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. అసలు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు రూపొందించింది అనేది. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు అని అంటే సరే, వారికి సంబంధించినటువంటి నిఘా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఒకవేళ ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారితో మాట్లాడే పరిస్థితులు కూడా కనీసం లేవు అనంటే, ఎవరు కూడా మినిమం స్పందించడం లేదనంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.